హైదరాబాదీస్ అంటే 150 కోట్లలో ఒక 20-30 కోట్ల మంది ఇవాళ ఇల్లు కొనే పరిస్థితిలో ఉన్నారు. అందులో 1-2% మాత్రమే ఈ హైటెక్ సిటీ ఏరియా, ఒక వెస్ట్ సైడ్ ఆఫ్ సిటీకి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మాత్రమే కొనగలరు. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, రెంటల్ హౌసింగ్ క్రియేట్ చేయాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలన్నా, మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్నా, మంచి స్కూల్స్, హాస్పిటల్ ప్రొవైడ్, ఇట్స్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సిటీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సిటీ గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, వేరే సిటీస్ నుంచి కూడా మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటలెక్చువల్ క్యాపిటల్ సిటీలోకి వస్తుందో ఆటోమేటిక్గా సిటీ గ్రో అవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సింది గిమ్ఓయిలు అవన్నీ సెకండరీ అండి. ప్రైమరీగా ఇవన్నీ క్రియేట్ చేసిన రోజు సిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇంతవరకు ప్రభుత్వం గొప్పతనం ఏంటి అంటే ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికి వచ్చిన అందరి వల్ల నేను పొందింది ఏంటంటే, నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఓకే. ఆ ఈఎంఐ అమౌంట్ ఇప్పుడు రెంట్ కడుతున్నాను ఒక ఇంటికి. ఆ రెంట్ ఇంట్లో ఉంటున్నాను. అంటే ఇక ఈఎంఐ కూడా కట్టలేని స్థితికి వచ్చేసాం. ఫ్యూచర్లో ఇప్పుడు ఆబ్వియస్గా ప్రైస్ పెరిగినప్పుడు ఈఎంఐ పెరుగుతుంది. నీకు రెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా ఈఎంఐ పెరుగుతుంది కదా. వాడు ఏం చేస్తాడు, ఈఎంఐ మ్యాచ్ అయ్యేటట్టు రెంట్ పెట్టుకుంటాడు, లేదంటే ఇయ్యనంటాడు. సో ఆబ్వియస్గా మీకు అది రెంటల్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితికి సిటీ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు బాంబేలో చూసారు కదా, చిన్న చిన్న 200-300 ఎస్ఎఫ్టీలు ఒకప్పుడు, ఈవెన్ 15 years బ్యాక్ కూడా అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. ఇప్పుడైతే అసలు ఆ 200-300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కూడా చాలా కష్టం, కొనుక్కోవడం కష్టం. సేమ్ హైదరాబాద్ కూడా ఆ దిశకి మెల్లగా వెళ్తుంది. ఇన్ని రోజులు మేము చూస్తున్నాం కదా, 2022-21 దాకా జనాలు 3 bedroom, 4 bedroom, 5 bedroom అడిగేవాళ్ళు. మెల్లగా ఈ మధ్య ఎంక్వైరీలన్నీ 2 bedroom కావాలని అడుగుతున్నారు. సో ఆటోమేటిక్ గా అఫోర్డబిలిటీ తగ్గి తక్కువ సైజు అపార్ట్మెంట్స్ కావాలని అడుగుతున్నారు. ఇంకోటి దూరం అడుగుతున్నారు. ఇంతకుముందు మాకు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కావాలన్న వాళ్ళు కొల్లూరు, ఉస్మాన్ నగర్ అడుగుతారు, లేదంటే పటంచర్ అడుగుతారు, లేదంటే బుద్వేల్ పోదాం, కిస్మత్పూర్ పోదాం, లేదంటే శంషాబాద్, తుక్కు కూడా వెళ్దాం అంటున్నారు.